నీకు మా ఫ్యామిలీ గురించి తెలియదు కదా. మా తాత ఆర్మీలో మేజర్ జనరల్ గా ఉండేవారు. మా నాన్న మహా దేశభక్తుడు. మా ఇంట్లో ఆగస్ట్ నెల వచ్చిందంటే రోజు పొద్దున్నే జనగణమన చెప్పాల్సిందే. జయ హే జయ హే జయ 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 హే. లేదంటే ఫుడ్ కట్. అలాంటిది నువ్వు ఆర్మీకి వెళ్ళనంటే మన ఇద్దరి పెళ్లి జరగడం కూడా డౌట్ అని భయం వేస్తుంది. మోస్ట్లీ నువ్వు నాకు తక్కువ అనిపిస్తుంది. అది కాదమ్మా, అక్కడ ఏడ్చి తగలడే అంటే ఇక్కడ ఏడ్చి తగలడుతుంది. అలాగైతే ఈ ప్లాన్ వర్కౌట్ కాదంటావా అంటున్నా. అట్టర్ ఫ్లాప్. నిమ్మి ఇప్పుడైనా కొంచెం నా సైడ్ తీసుకోవచ్చుగా మమ్మీ. నేను ఏ సైడ్ చెయ్యను, కానీ ఈ టైంలో జోకా బంగారం అందరూ సన్మానం చేసి పంపిస్తున్నారు. ఇప్పుడు పోనంటే ఎలా? అలానా? ఏమండి మీరైనా చెప్పండి. నేనే చెప్తాను. వేలాది మందిలో 500 మంది డాక్టర్ అవ్వాలనుకుంటారు, 400 మంది ఇంజనీర్ అవ్వాలనుకుంటారు. డబ్బులు గుండెలున్న ఒక్కడు నాలంటోడు మాత్రమే సోల్జర్ అవ్వాలనుకుంటాడు. హ్యాపీగా ఉండండి. ఈ ఏరియాలో నన్ను అడిగిన ప్రతి ఒక్కరికి స్వీట్లు పంచుకుంటూ హ్యాపీగా ఉండండి. బుద్ధిగా శ్రద్ధగా పనిచేసుకొని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో. అన్నకు టాటా చెప్పమ్మా. బయలుదేరండి, టైం అవుతుంది. హే ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్స్ రెడీనా బాయ్స్? ఎవడరా వీడు డైరెక్ట్ గా వార్ ఫీల్డ్ గా వెళ్తున్నట్టు బిల్డప్ ఇస్తూ మొత్తం ఫ్యామిలీని పిలుచుకొని వచ్చాడు. మన ఎవరికి ఫ్యామిలీ లేవా ఏంటి? ఏ బిడ్డా రామ్మా, టైం అయింది. అతను మీకు ముందే తెలుసా సార్? ఏ చిన్నప్పటి నుంచి సోల్జర్ అని చెప్పుకుంటూ ఈ ఏరియానే హింసించాడు రా వాడు. వీడి హింసను భరించలేకే నేను ఈ ఏరియా వదిలి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఎక్కడ తగలడ్డా? నా కర్మ. ఏంటి? ఏ బాస్, మీరా బాస్? అయ్యో నేను గుర్తుపట్టలేకపోయాను. ఇప్పుడు తెలిసింది కదా? ఇప్పుడు తెలిసింది బాస్. మీరు దూరంగా ఉండడం వల్ల తెలుసుకోలేకపోయాను. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు మొత్తం ఫ్యామిలీనే పిలుచుకొచ్చి ఆశీర్వాదం తీసుకోవడం అనేది మంచి సాంప్రదాయం. చూడండి నా ఫ్యామిలీని కూడా ఎలా పిలుచుకొని వచ్చాను. టైం అయింది బాస్, ముందు ఎక్కడ మీరు? హలో పడుకో. బాయ్ బాయ్ బాయ్. టైం కి సరిగ్గా భోంచేయి, జాగ్రత్తగా. బాయ్ నా బంగారం. బాయ్. వెతకండి రా. రారాయిటో కావాలి సుబ్బుని వచ్చాను. కొంచెమైనా మర్యాద లేదా? పోరా. అందరూ అలర్ట్ గా ఉండాలి. అందరూ కాఫీ టీ తాగి మీ ప్లేస్ లోకి వెళ్ళి కరెక్ట్ గా కూర్చోవాలి. ఓకే? ఎస్ సార్. ఉండవయ్యా, అందరూ స్టిఫ్ గా. ఎవరది? బాస్ నిద్ర లేచారా? ఏం చేద్దాం? టర్న్. ఇప్పుడు చెప్పండి బాస్. ఏంటి లేపనే లేదు? బాస్ ఇది మన స్టేషన్ కాదు బాస్, మన స్టేషన్ ఇంకా దూరం ఉంది. మీరేమో కాల్ చాపుకొని మంచిగా నిద్రపోతున్నారు. ఎందుకు డిస్టర్బ్ చేయడం లే అని నేను ఒక్కనే లేచి వచ్చేసాను. అయ్యో ఉన్నది కాస్త ఏం లేదు, సూపర్ గా ఉంది, తాగండి అన్నాను అంతే. 20 రూపాయలు ఇచ్చి కొనుక్కోలేడా? ఆ పోరు అంతలా అరుస్తుంది, వెళ్ళి కాపాడండి. అక్కడ చూడు ఏం రాశారు బోర్డు మీద. ఫస్ట్ ఆకారాలను చూడు, ఏదో చంపల నుంచి వచ్చిన డెకాయిట్స్ లాగా ఉన్నారు. పోలీసు వాళ్ళు పోవడానికి పోసుకుంటారు. అలాంటప్పుడు మనకెందుకు చెప్పు? పోనీ మీ సోల్జర్స్ కైనా చెప్పండి. వాళ్ళంతా సోల్జర్స్ ని సెలెక్ట్ చేసే వాళ్ళంతే, ఇంకా సోల్జర్ కాలేదు. కాళ్ళు చేతులు చక్కకుంటేనే పని.